నమస్తే, ఎలా ఉన్నారంతా? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో బిలాయిలో ఉన్నటువంటి షాహిద్ ఉద్యాన్ పార్క్ అయితే విజిట్ చేసామండి. అక్కడ ఏమేమి ఉన్నాయనేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా అయితే మా వాళ్ళు టికెట్ కోసం అయితే టికెట్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. టికెట్ తీసుకొని ఇక్కడికైతే లోపలికి వెళ్ళాలి. టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వచ్చేసాము. మేము వచ్చిన టైం అయితే 6:30 అయిందండి ఈవినింగ్. మేము సండే రోజు విజిట్ చేసామన్నమాట ఈ పార్క్ని అయితే. మేము వచ్చిన టైంకి అయితే ఎవ్వరూ లేరండి. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. 7:30కి ఆ టైంకి అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అంతా కూడా. ఈ షాహిద్ ఉద్యానం అయితే సోమవారం నుంచి శనివారం వరకు 7 o'clock ఓపెన్ చేస్తారనమాట. మళ్ళీ సండే రోజు వచ్చేసి 6 నుంచి 8 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఎందుకంటే సండే రోజు చాలామంది వస్తుంటారు కదా పిల్లల్ని తీసుకొని, అందుకనేసి సండే రోజు ఒక 1 hour వరకు ఎక్స్ట్రా ఉంచారనమాట. మ్యాక్సిమం పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. పిల్లల సెక్షన్ వేరే ఉంటుందన్నమాట. ఈ షాహిద్ ఉద్యాన్ పార్క్లో అయితే ముఖ్యంగా ఏంటంటే 3D లేజర్ షో జరుగుతూ ఉంటుందన్నమాట. దానికోసం చూడడానికి అనేసి చాలామంది వస్తుంటారు. లైటింగ్ సిస్టమ్ కానీ ఈ 3D లేజర్ షో కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ ఏంటంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాచ్యూలు కూడా చాలానే ఉంటాయి ఇక్కడైతే. ఇక్కడ భారతమాత కూడా ఉంది, చూసారు కదా, చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడే అనమాట 3D లేజర్ షో జరిగేది. ఇంకా వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి, ఎందుకో మరి తెలియదు, కానీ ఈ సమ్మర్ వల్ల అనుకుంటా వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి. ఇటువైపు వస్తేనేమో కిడ్స్ సెక్షన్. ముందైతే మేమైతే కిడ్స్ సెక్షన్ వైపు వచ్చేసామన్నమాట. పిల్లలు కాసేపు ఆడుకుంటారు కదా అనేసి. అక్కడే పిల్లలు ఆడుకుంటున్నారనేసి మేము అక్కడే కాసేపు కూర్చున్నాం అనమాట. చూసారా, చెట్టు కింద రాళ్ళతో కట్టారు కదా, అక్కడే కాసేపు కూర్చున్నాము. పిల్లలు అయితే భలే బొంగరాల్లాగా తిరుగుతున్నారు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుంటారు. తర్వాత వెళ్దాం అన్నప్పుడు మేము అక్కడి నుంచి కదులుతాం అనమాట. ఇంకా అప్పటి వరకు అక్కడే కూర్చొని ఉంటాం. ఇదంతా కూడా కిడ్స్ సెక్షన్. ఇంకా ఈ బుడ్డిది ఎవరో కానీ సర్కస్లో కోతి పిల్లలాగా భలే ఊగుతుంది. ఇంకా ఇక్కడే పెద్ద లైట్ పెట్టారనమాట. అంతా కూడా కిడ్స్ సెక్షన్ మొత్తం కూడా కనిపించే విధంగా పెద్ద లైట్ పెట్టారు. ఇంకా కిందనైతే అక్కడక్కడ చిన్న లైట్లు కూడా పెట్టారు. సెవెన్కి అయితే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది ఇదంతా కూడా. ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్సే, ఆర్టిఫిషియల్ కాదు. చూడడానికి అంతా గ్రీనరీగా మధ్యలో లైట్స్ తోటి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దీంట్లోనే అందరూ వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తుంటారు, పిల్లలు ఆడిపించేవారు పిల్లలు ఆడిపిస్తూ ఉంటారు, ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతుంటారు, ఇంకా రీల్స్ చేసేవాళ్ళు రీల్స్ చేస్తుంటారు. ఇదంతా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా కూడా వాకింగ్ చేసే వాళ్ళ కోసం అనమాట. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే చిన్న స్టాల్స్ ఉంటాయన్నమాట. పిల్లలకి ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా చాక్లెట్స్, స్నాక్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఛత్తీస్గఢ్ యొక్క ఫేమస్ రెసిపీ అయితే ఇక్కడ ఉంటుంది. ఈచ్ ప్లేట్ వచ్చేసి 30 rupees అన్నారు. ఇంకా అక్కడే రైట్ సైడ్లో అయితే 360 రొటేట్ అయ్యే కెమెరా ఒకటి అయితే ఉందన్నమాట. అదైతే మా పిల్లలకి ట్రై చేయించాము. ఒక్కొక్కరికి 30 rupees అని చెప్పారు. ఇద్దరు ఒకేసారి ట్రై చేశారు కాబట్టి 50 rupees తీసుకున్నారనమాట.
ఇక్కడ ఏంటంటే ఇదైతే సిట్టింగ్ ప్లేస్ అనమాట. 3D లేజర్ షో జరిగేటప్పుడు ఇక్కడ కూర్చొని చూడొచ్చు. పిల్లల్ని ఇక్కడే కూర్చోబెట్టుకొని వాళ్ళకి స్నాక్స్ అవి ఇవి తినిపించుకుంటూ చక్కగా లేజర్ షోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడే పక్కనే డస్ట్బిన్ పెట్టారు కదా, ఇక్కడ కూడా కింద పడేయకుండా ఉండడానికి డస్ట్బిన్ కూడా పెట్టారన్నమాట చక్కగా ఇక్కడైతే. ఈ 3D లేజర్ షో అయితే మేము అక్కడే ఉన్నప్పుడు అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టైం అయితే అవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు సమ్మర్ కదా, అందరూ చాలా లేట్గా వస్తున్నారనేసి ఈ షో కూడా లేట్గానే స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసేవాళ్ళు. ఇంకా పిల్లలు కూడా ఏడిపిస్తున్నారనేసి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇలా సీదా నడుచుకుంటూ పోతే కిడ్స్ సెక్షన్ వస్తుందన్నమాట. ఇటువైపు అంతా కూడా కిడ్స్ ఆడుకోవడానికి ఉంటాయి. ఇంతకుముందు చూసారు కదా, ఈ బుడ్డని చూసారా, కొంచెం అయితే కింద పడిపోయేవాడై వాళ్ళ డాడీ కరెక్ట్ టైంకి పట్టుకున్నాడు. కొంచెం ఉంటే ఆ స్టెప్స్ పై నుంచి కింద పడిపోయేవాడు. మేము కూడా బయలుదేరిపోయే ముందు 2-3 ఫొటోస్ అయితే దిగేసి బయలుదేరిపోయాము అక్కడి నుంచి అయితే. ఇంకా బయటకు వచ్చి చూసిన తర్వాత చూసారా ఎంత రష్ ఉందో అంతా కూడా. ఫస్ట్ స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు అయితే ఎవ్వరూ లేరు ఇక్కడైతే. బైక్స్ కూడా ఏం లేవన్నమాట. ఇంకా ఫస్ట్ మేమే పెట్టేసరికి అక్కడ ఫ్రంట్ ఏం మాది అయిపోయింది. మా తర్వాత ఇంకా చాలా బైక్స్ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళందరూ కూడా హ్యాండిల్ లాకేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా బైక్స్ జరపడానికి కూడా ఏం లేదు. అటో ఇటో కష్టపడేసి మా వారైతే తీశారనమాట బైక్ని. షాహిద్ పార్క్ నుంచి బయలుదేరి సివిక్ సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట. షాహిద్ పార్క్కి సివిక్ సెంటర్కి అయితే పెద్ద డిస్టెన్స్ ఏముండదు, 2 పక్కనే ఉంటాయి. ఇంకా బిలాయిలో ఉండే వాళ్ళకైతే సివిక్ సెంటర్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇక్కడైతే తినడానికైతే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇదైతే పిల్లలు ఆకలి అంటున్నారు అనేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదైతే బాగుందనేసి ఇక్కడ కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా తర్వాత తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో అనిపించింది అనేసి డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్.